కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై గత కొంతకాలంగా అధికార పక్షంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇటీవల మరొకసారి ఊహాగానాలు తెరపైకి రావడంతో అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుతం నాయకత్వ మార్పు లేదని చెప్పిన ఖర్గే ఆ తరువాత ఏ నిర్ణయం తీసుకున్నా సోనియా గాంధీనే తీసుకుంటారని చేసిన వ్యాఖ్యలకు గల కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మే 4 తర్వాత కర్ణాటకలోని అధికార పక్షం వెను మార్పులు తప్పవని పార్టీ వర్గాలే కాదు, విపక్షాలు సైతం అంచనా వేస్తున్నాయి. వీరి అంచనాకు బలం చేకూర్చేలా గత వారం రోజులుగా ఢిల్లీలో రాష్ట్ర నేతలు తిష్టవేయడం, రాష్ట్రంలోనూ అధికార విపక్ష నేతలంతా భవిష్యత్తు రాజకీయాలపై తమకు తెలిసిన సమాచారాన్ని బహిర్గతం చేస్తుండడం వంటివి కీలక మార్పులుగా సంకేతాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు తన పుట్టినరోజున జీవితకాల ఆశయాన్ని నెరవేర్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, దక్కిన కుర్చీని వదులుకోలేని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పట్టువేడని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుండడం వంటి పరిణామాలు కర్ణాటక రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కర్ణాటక రాజకీయాలపై ఓ స్పష్టత తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో రాష్ట్ర కీలక నేతలంతా ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. అహింద మంత్రులు సతీష్ జార్జిహోళీ, హెచ్సి మహదేవప్ప ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో భేటీ అయ్యారు. వీరి భేటీకి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ సీఎం పదవి నుంచి సిద్దరామయ్య తొలగిపోతే తర్వాతి అవకాశం ఖచ్చితంగా అహిందలకే ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా ఓసారి ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ అయి ఓ తీర్మానానికి వచ్చినట్టు తెలుస్తోంది. అనివార్యంగా సిద్దరామయ్య కుర్చీని వదులుకోవాల్సి వస్తే ఆ సదవకాశం అహిందలకే దక్కాలని ప్రత్యేక మంత్రుల బృందమే ప్రయత్నిస్తోంది. ఇవే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెక్ పెట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కేవలం సోనియా గాంధీనేనే ఖర్గే తేల్చి చెప్పారు. ప్రస్తుతం సిద్దరామయ్యను మార్చే ఆలోచన పార్టీకి లేదని ఖర్గే స్పష్టం చేశారు. అంతేకాదు, సీఎం మార్పు లేదా ఇతర కీలక నిర్ణయాలైనా అది సోనియా గాంధీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు. పార్టీలో నాయకత్వ మార్పు గురించి అనవసరంగా చర్చలు జరపవద్దని నేతలకు సూచించారు. సిద్దరామయ్య ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమని ఖర్గే స్పష్టం చేశారు. సీఎం పదవి విషయంలో పోరు నెలకొన్న నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల వర్గాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు ఖర్గే వ్యాఖ్యలతో బ్రేక్ పడుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి పీఠం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సిద్దరామయ్య 5 ఏళ్ల కాలం పూర్తి చేస్తారా, లేక తొలుత జరిగిన ఒప్పందం ప్రకారం పదవీకాలం మధ్యలోనే డీకే శివకుమార్కు అవకాశం ఇస్తారా అనే ప్రశ్న నిత్యం వార్తలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మల్లికార్జున ఖర్గే తన ప్రకటనలో ప్రస్తుతానికి సీఎం మార్పు లేదనే పదం వాడటం సరికొత్త ఊహాగానాలకు తావిస్తోంది. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కర్ణాటకలోని 2 ఉప ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. ఈ ఫలితాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదా నాయకత్వ మార్పుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ తేదీ కోసమే డీకే శివకుమార్ వర్గం కూడా ఎదురు చూస్తోంది. సిద్దరామయ్య బలం ఆయన వెనుకున్న అహింద వర్గాలు. సిద్దరామయ్యను మార్చాలని చూస్తే ఈ భారీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావచ్చనే భయం అధిష్టానానికి ఉంది. మరోవైపు దళిత నేతల ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ కూడా పార్టీలో బలంగా వినిపిస్తుంది. స్వయంగా ఖర్గే పేరు కూడా ఈ రేసులో ఉండడం విశేషం. తాజాగా ఖర్గే చేసిన వ్యాఖ్యలను బట్టి ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో కీలక మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు జరుగుతుందని ఊహాగానాలు వినిపించడంతో ప్రస్తుతానికి కర్ణాటకలో నాయకత్వ మార్పు ఏమీ ఉండదని ఖర్గే తేల్చి చెప్పారు. అయితే ఆ తరువాత ఏ నిర్ణయమైనా సోనియా గాంధీనే తీసుకుంటారని చెప్పడంతో నాయకత్వ మార్పుకు ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో అవకాశం ఉందనే విధంగా పరోక్షంగా ఖర్గే సంకేతాలు ఇచ్చినట్లయింది.